హలో అండ్ వెల్కమ్ టు రాథోడ్ సైన్స్ అకాడమీ. సో ఈ రోజు మనం ఏంటంటే 13th ఆగస్ట్ 2024 వచ్చిన కరెంట్ అఫైర్స్ తెలుగులో చూద్దాం. సో నేను ఇక్కడ వచ్చేసి హైదరాబాద్ ఎడిషన్ అండ్ విజయవాడ ఎడిషన్ రెండు ఎడిషన్ తీసుకుని సో మీకు ఇందులో ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఏవైతే ఉన్నాయో మీరు ఏ ఎగ్జామ్ రాసినా కూడా అంటే గ్రూప్స్ కానివ్వండి, యూపీఎస్సీ కానివ్వండి, ఎస్ఎస్సీ అవనివ్వండి, రైల్వేస్ అవనివ్వండి, ఏ ఎగ్జామ్ కైనా కరెంట్ అఫైర్స్ చాలా ఇంపార్టెంట్. సో ఏ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని అవన్నీ క్లియర్గా చూద్దాం. సో ఇది ఫ్రంట్ పేజ్లో ఆర్టికల్ అయితే చాలా ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఏంటి అంటే స్టాటిస్టికల్ ఎఫెక్ట్స్ పుల్ ఇన్ఫ్లేషన్ టు 59 monthsలో. అంటే ఏంటంటే ఇన్ఫ్లేషన్ అనేది చాలా తక్కువ లెవెల్లో ఉంది అని చెప్తున్నారు. సో ఇక్కడ మీరు గ్రూప్స్ రాస్తున్నట్టయితే ఎంత లెవెల్లో ఉంది కూడా మీరు నెంబర్స్ డేటా అనేది రాయాల్సిన అవసరం ఎంతగానో ఉంది. సో ఒక్కసారి ఈ ఆర్టికల్ని మనం క్లియర్గా మన సిలబస్ ప్రకారం ఎక్కడ మనం ప్లేస్ చేసుకోవచ్చని క్లియర్గా చూద్దాం. సో ఈ ఆర్టికల్ వచ్చేసి ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ గురించి చెప్తుంది. సో ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి అంటే మన మార్కెట్లో ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఎప్పుడైతే ఇంక్రీజ్ అవుతున్నాయో వాటిని మనం ఇన్ఫ్లేషన్ అంటాం. ఓకే, సో ఇక్కడ మీరు చూసుకోవాల్సింది ఏంటి అంటే ఇన్ఫ్లేషన్ యొక్క డెఫినేషన్. సో మీరు ఎప్పుడైనా సరే డెఫినేషన్ రాసేటప్పుడు ఏంటి అంటే అథెంటికేటెడ్ డెఫినేషన్ రాసేలాగా చూసుకోండి. అథెంటికేటెడ్ డెఫినేషన్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ అకార్డింగ్ టు ఐఎంఎఫ్ ఆర్ అకార్డింగ్ టు వరల్డ్ బ్యాంక్. సో అలా మీరు చూసుకోవాల్సిన అవసరం ఉందన్నమాట. సో ఇక్కడ మీరు రాయాల్సింది ఐఎంఎఫ్ ఏ డేటా అయితే ఇచ్చిందో ఇన్ఫ్లేషన్ గురించి ఆ డెఫినేషన్ రాస్తే సరిపోతుంది. సో ఈ టాపిక్ వచ్చేసి ఫస్ట్ మనం ఏంటి అంటే జిఎస్ పేపర్ 3లో ఎకానమీ ఉంటుంది. ఆ ఎకానమీలో మనం చదువుకుంటాము. అండ్ అదే కాకుండా జిఎస్ పేపర్ 1 and 2లో సొసైటీ అండ్ సోషల్ ఇష్యూస్ ఉంటుంది. అక్కడ కూడా మనం కనెక్ట్ చేసుకోవచ్చు. అదేవిధంగా మన జిఎస్ పేపర్ 2లో గవర్నెన్స్ ఉంటుంది కదా. గవర్నెన్స్ అంటే ఏంటంటే గవర్నమెంట్ పాలసీస్ కానీ స్కీమ్స్ కానీ. సో ఒకవేళ ఇన్ఫ్లేషన్ అప్పుడు గవర్నమెంట్ తీసుకునే స్టెప్స్ ఏంటో అవి చూడాలి. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ని ఇంక్రీజ్ కానీ డిక్రీజ్ కానీ చేస్తుంది. అదే కాకుండా ఇంకొకటి ఏంటి అంటే పబ్లిక్ స్పెండింగ్ని కూడా ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్ చేస్తుంది అనమాట పబ్లిక్ స్పెండింగ్. సో అవి వచ్చేసి మనం గవర్నెన్స్లో చెప్పుకుంటాము. సో ఇలా మీరు ప్రతి ఒక్క సబ్జెక్ట్ని కనెక్ట్ చేసుకుంటూ చదవాల్సిన అవసరం అయితే ఎంతగానో ఉంది. సో ఇక్కడ మీరు చూడాల్సిన డైమెన్షన్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి డెఫినేషన్ అండ్ నెక్స్ట్ వచ్చేసి కాజెస్, ఎందుకు వస్తుంది ఇన్ఫ్లేషన్, అండ్ ఇక్కడ వచ్చేసరికి టైప్స్, ఎన్ని డిఫరెంట్ టైప్స్ ఉన్నాయి అని చూసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ కాస్ట్ పుష్ అని అంటాము, కాస్ట్ పుష్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వచ్చేసి డిమాండ్ పుల్ ఇన్ఫ్లేషన్. నెక్స్ట్ వచ్చేసి బిల్ట్ ఇన్ ఇన్ఫ్లేషన్. సో 3 టైప్స్ ఉంటాయన్నమాట. ఆ 3 టైప్స్ ఏంటో చూసుకోవాలి. సో నెక్స్ట్ వచ్చేసి ఇన్ఫ్లేషన్ వల్ల కలిగే ఇంపాక్ట్ ఏంటి, అండ్ అదే కాకుండా ఇన్ఫ్లేషన్ని అరికట్టడానికి మన దగ్గర ఏవే పాలసీలు ఉన్నాయి అంటే మన దగ్గర ఆర్బీఐ సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉంటుంది, మనకి సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది. సో ఆర్బీఐ తీసుకునే పాలసీస్ని మనం మానిటరీ పాలసీ అంటాము. అండ్ అలాగే గవర్నమెంట్ తీసుకునే పాలసీని ఫిజికల్ పాలసీ అంటాం. సో ఇవన్నీ మీరు క్లియర్గా చూసుకున్నట్టు ఒక చాప్టర్ అయిపోతుంది. సో ఇన్ఫ్లేషన్ చాలా ఇంపార్టెంట్. 2022 సంవత్సరంలో యూపీఎస్సీ ప్రిలిమ్స్లో 2 క్వశ్చన్స్ అయితే వచ్చాయి. అండ్ ఎవ్రీ ఇయర్ మీరు అయితే ఒక క్వశ్చన్ కంపల్సరీ ఈ టాపిక్ నుంచి ఎక్స్పెక్ట్ చేయొచ్చు. అండ్ వచ్చే క్వశ్చన్ కూడా బేసిక్ లెవెల్ నుంచే ఉంటుంది, మీకు కరెంట్ అఫైర్స్ అంత యాడ్ అవ్వదు. సో ఓన్లీ ఈ పాయింట్ చదువుకుంటే మాత్రం మీరు ఈజీగా ఆ క్వశ్చన్ అనేది అటెంప్ట్ చేయొచ్చు. సో ఒకసారి మనం దీన్ని క్లియర్గా చూద్దాం ఇప్పుడు ఈ ఆర్టికల్ అసలు ఏం చెప్తుందో. సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే ఇన్ఫ్లేషన్ అనేది మనకి జూన్ మంత్లో చూసుకున్నట్టయితే 5.1% ఉంది. కానీ ఇప్పుడు చూసుకున్నట్టయితే 3.5% ఉంది. అంటే 5 నుంచి 3.8 అంటే 1.5% అనేది డిక్రీజ్ అయింది అని చెప్తున్నారు అనమాట. సో ఇప్పుడు మీరు చూడాల్సింది ఇన్ఫ్లేషన్ అంటే ఏంటి ఆల్రెడీ చెప్పేశాను. మన మార్కెట్లో ఎప్పుడైనా సరే ప్రైస్ ఆఫ్ గూడ్స్ అండ్ సర్వీసెస్ ఇంక్రీజ్ అయినప్పుడు దాన్ని మనం ఇన్ఫ్లేషన్ అంటున్నాం. సో దానికి మనకి ఐఎంఎఫ్ ఇచ్చే ఇంపార్టెంట్ డెఫినేషన్ ఏంటి అంటే సో ప్రైస్ అనేది ఒక రైజ్ అవుతున్నాయి బట్ ఫర్ ఎ గివెన్ పీరియడ్ ఆఫ్ టైం, ఒకనొక సమయంలో ఎంత ఇంక్రీజ్ అవుతున్నాయి అండ్ దానివల్ల ఏంటి అంటే ఓవరాల్ ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా లేకపోతే ఒక స్పెసిఫిక్ గూడ్ తీసుకున్నట్టయితే దాని యొక్క ప్రైస్ ఇంక్రీజ్ అవుతుందా. సో మనం ఓవరాల్గా తీసుకోవచ్చు లేకపోతే స్పెసిఫిక్ గూడ్గా తీసుకోవచ్చు అని చెప్పి ఐఎంఎఫ్ అనేది డెఫినేషన్ అయితే ఇచ్చింది. ఓకే, సో అదనమాట మీరు చూడాల్సింది. అండ్ నెక్స్ట్ మీరు వేరే ఆర్టికల్లోకి వెళ్ళినట్టయితే ఇక్కడ మీరు హైదరాబాద్ పేజ్లో అంత ఇంపార్టెంట్ అయితే ఈరోజు అయితే ఏం లేవు.
జస్ట్ ఆ పేజ్ని మీరు స్కిప్ చేసేసేయండి అండ్ మీరు డైరెక్ట్గా సిటీ పేజ్లోకి ఎంటర్ అవ్వచ్చు. మొత్తం పేజ్ అంతా యాడ్సే ఉన్నాయి. సో దాన్ని డైరెక్ట్గా తీసి పక్కన పెట్టండి. అసలు టైం వేస్ట్ చేసుకోవద్దు అలా యాడ్స్ చూడడం వల్ల, మీకు చాలా టైం వేస్ట్ అవుతుంది. చూడండి మొత్తం యాడ్సే ఉన్నాయి. అండ్ ఇక్కడ వచ్చేసరికి మన స్టేట్స్ పేజ్ స్టార్ట్ అయింది కదా. సో ఈ స్టేట్స్ పేజ్లో కూడా మొత్తం పొలిటికల్ ఆర్టికల్సే ఉన్నాయి అండ్ ఈ పేజ్లో మనకు చాలా ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఉన్నాయి. సో ఆల్రెడీ మనం నిన్న క్లాస్లో ఏంటంటే తుంగభద్ర ప్రాజెక్ట్ గురించి చదువుకున్నాం కదా. సో మనకు గేట్ అనేది ఫ్లో వల్ల అది ఖరాబ్ అయిపోయిందని చూసుకున్నాం కదా. సో దాని యొక్క రీపేర్ అనేది స్టార్ట్ అయిందని చెప్పారు కాబట్టి, సో ఎస్పెషల్లీ రివర్ తుంగభద్ర గురించి కొన్ని ఫ్యాక్ట్స్ తెలుసుకుంటే బాగుంటుంది. ఎందుకంటే దాని మీద క్వశ్చన్ వస్తే ఈజీగా ఆన్సర్ చేయడానికి మీకు ఉంటుంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ముల్ల పెరియార్ డ్యామ్. సో ఎప్పుడైనా సరే మనకి రెండు స్టేట్స్ మధ్యలో గొడవ డిస్ప్యూట్ ఉన్నట్టయితే ఒక రివర్ షేరింగ్ గురించి, అది వచ్చి మనం ఇంటర్ స్టేట్ రివర్ వాటర్ డిస్ప్యూట్ కింద చదువుకుంటాం. మళ్ళీ అక్కడ వచ్చేసి మళ్ళీ కొన్ని ఆర్టికల్స్ అయితే చదువుకుంటాం. ఆర్టికల్స్ వచ్చేసి ఆర్టికల్ 262 అండ్ నెక్స్ట్ వచ్చేసి ఆర్టికల్ 263 అనమాట. సో రివర్ వాటర్ డిస్ప్యూట్, రివర్ వాటర్ కౌన్సిల్. సో ఇక్కడ మీరు క్వశ్చన్ అడగచ్చు, అన్ని రివర్ వాటర్ డిస్ప్యూట్స్ గుర్తుపెట్టుకోవాలా అంటే కాదు. సో 1 year 1.5 yearలో ఉన్న కరెంట్ అఫైర్స్లో ఉన్న డిస్ప్యూట్స్ గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మనం కావేరీ వాటర్ డిస్ప్యూట్ చూసాము అండ్ నెక్స్ట్ వచ్చేసి ముల్ల పెరియార్ అనమాట. సో అవి రెండు చూసుకుంటే ఇప్పటికైతే సరిపోతుంది. యా వెస్ట్ బెంగాల్లో కూడా ఒక ఇష్యూ ఉంది. సో ఏవైతే న్యూస్లో ఉన్నాయో చూసుకుంటే సరిపోతుంది. అండ్ నెక్స్ట్ ఎడిటోరియల్ పేజ్లో వచ్చేసరికి ఈ కశ్మీర్ ఆర్టికల్ అనేది మనం నిన్నే చూసాము. కశ్మీర్లో అటాక్స్ అనేది ఇంప్రూవ్ అవుతున్నాయి. సో దానికి తగ్గ మెషర్స్ మనం ఏం తీసుకుంటే బాగుంటుందని చెప్పి గత 1 week నుంచి అయితే మనకు క్లియర్గా ఆ ఏరియాస్ ఏంటి, ఎందుకు జరుగుతున్నాయి, దానివల్ల ఇంపాక్ట్ ఏంటి, సో వాళ్ళని ఎందుకు పట్టుకోలేకపోతున్నాం, వాళ్ళు ఎలాంటి టెక్నాలజీ యూజ్ చేస్తున్నారు, సో మనం ఏం చేయాలని క్లియర్గా చదువుకున్నాం కాబట్టి ఇది మొత్తం పాత ఆర్టికలే కాబట్టి ఇది మనం ఈ రోజుకి డిస్కషన్లో తీసుకోవట్లేదు. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డిస్ఇన్ఫర్మేషన్, ఏఐ అండ్ సైబర్ చక్రవ్యూహ్. సో ఈ టాపిక్ అనేది మనకు చాలా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ ఆర్టికల్ రాసింది కూడా ఎంకే నారాయణ్, అతను ఒక ఫార్మర్ డైరెక్టర్ ఆఫ్ ఇంటెలిజెన్స్ బ్యూరో అనమాట. సో ఇతను ఏ ఆర్టికల్ రాసినా కూడా కంపల్సరీ మనకు కొంచెం స్టఫ్ అయితే ఉంటుంది, సాలిడ్ స్టఫ్. సో కంపల్సరీ మీ ఆర్టికల్స్ మాత్రం చదవాలి. ఈవెన్ అర్థం కాకపోయినా కూడా అర్థం చేసుకోవడానికి ట్రై చేయాలన్నమాట. సో ఎప్పుడైనా సరే ఎడిటోరియల్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు అసలు ఎవరు రాస్తున్నారు వారి మీద కూడా బేస్ చేసుకుని కంపల్సరీ మీరు సెలెక్ట్ అనేది చేసుకోవాలన్నమాట. సో దానికంటే ముందు ఇంకొక ఆర్టికల్ అనేది ఇంపార్టెంట్గా కనిపిస్తుంది. ఏంటి అంటే NIRF ర్యాంకింగ్స్ అనేది ఇచ్చిందనమాట మన హైయర్ ఎడ్యుకేషన్లో. దాంట్లో ఏంటంటే టాప్ 10 యూనివర్సిటీస్ ఏ ఉన్నాయో ఒకసారి చూసుకుంటే మీకు ఆ టాప్ 10 లిస్ట్ అనేది ప్రిలిమ్స్ క్వశ్చన్స్ వచ్చే అవకాశం చాలా ఉంది. ఎందుకంటే గత 6 సంవత్సరాలుగా కంటిన్యూస్గా లైన్గా ఏంటంటే IIT మద్రాస్ అనేది ఫస్ట్గా నిల్చుంటుంది సో మన ఇండియాలో. సో అదేంటో చూసుకోవాలి. సో ఇక్కడ మీరు ఈ ఇన్ఫోగ్రాఫిక్ చూసుకున్నట్టయితే అసలు ఏవే యూనివర్సిటీస్కి ఏ ప్లేస్ ఉందో క్లియర్గా ఇచ్చారు. సో ఫస్ట్ వచ్చేసి IIT మద్రాస్, నెక్స్ట్ వచ్చేసి IISc బెంగళూరు, అండ్ థర్డ్ వచ్చేసి IIT బాంబే, అండ్ ఫోర్త్ వచ్చేసి IIT ఢిల్లీ, నెక్స్ట్ వచ్చి IIT కాన్పూర్, IIT ఖరగ్పూర్, అండ్ సెవెంత్ వచ్చేసి ఎయిమ్స్, అండ్ నెక్స్ట్ వచ్చేసి రూక్రీ, నెక్స్ట్ వచ్చేసి గువాహటి, అండ్ నెక్స్ట్ వచ్చేసి JNU. సో ఇక్కడ మనం చూసుకున్నట్టయితే సైన్స్కి సంబంధించిన వాటికి కూడా ఇక్కడ ర్యాంకింగ్లో మంచి ర్యాంక్ అనేది వచ్చింది. ఫర్ ఎగ్జాంపుల్ IISc బెంగళూరు, నెక్స్ట్ వచ్చేసి ఎయిమ్స్. సో ఎయిమ్స్ అందరికీ తెలిసే ఉంటుంది, ఎవరైతే బైపీసీ చదివిన వాళ్ళు నీట్కి అప్లై చేస్తారో దానికంటే ముందు ఎయిమ్స్ కూడా ఎగ్జామ్ రాసే ఉంటారు కదా. సో ఏంటి అంటే ఇలా మనకు సైన్స్కి అండ్ ఇంజనీరింగ్ బ్యాక్గ్రౌండ్కి సంబంధించిన హైయర్ ఎడ్యుకేషన్లో ర్యాంకింగ్స్ వచ్చాయని క్లియర్గా తెలుస్తుంది. సో ఇక్కడ మీరు చూడాల్సింది ఏంటి అంటే NIRF అంటే ఏంటి, అసలు ఈ NIRF ర్యాంకింగ్స్ ఎవరు ఇస్తున్నారు, ఏ మినిస్ట్రీ ఇస్తుంది, అదొక NGOనా. సో అలా క్వశ్చన్స్ అన్నిటికీ మీకు క్లియర్ కట్గా ఆన్సర్ తెలిసినట్టయితే ఆ డైమెన్షన్స్లో కూడా మీ క్వశ్చన్స్ అనేది అడుగుతారు ప్రిలిమ్స్లో. సో ఎగ్జామ్ హాల్కి వెళ్ళి ముందు కన్ఫ్యూజ్ అయ్యేదానికంటే జస్ట్ కొంచెం ఆ టర్మ్స్ అనేవి మనకి న్యూస్ పేపర్లో వచ్చినప్పుడు కొంచెం చూసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ మీరు కంటెక్స్ట్ చూసినట్టయితే ఏం చెప్తుంది అంటే IIT మద్రాస్కి టాప్ పొజిషన్ అనేది ఈ NIRF ర్యాంకింగ్స్ 2024లో వచ్చింది. ఇది గత 6 సంవత్సరాలుగా ఫస్ట్ ర్యాంక్ అనేది ఇదే మెయింటైన్ చేస్తుంది. సో అదే మెయింటైన్ చేస్తుంది అంటే దాని రీజన్స్ ఏంటి, దాని వెనకాల కారణాలు ఏంటో కూడా తెలుసుకోవాలి. ఆ కారణాలు తెలుసుకున్నాం అనుకోండి, సో మనం ఎప్పుడైనా సరే హైయర్ ఎడ్యుకేషన్లో ఛాలెంజెస్ రాస్తున్నాము అంటే
ఆ ఛాలెంజెస్కి వే ఫార్వర్డ్ అయితే కంపల్సరీ రాయాలి కదా. ఆ వే ఫార్వర్డ్లో ఇది ఏం మెయింటైన్ చేస్తుందో రాస్తే మీకు సొల్యూషన్ సరిపోతుంది. అర్థమైంది కదా పాయింట్. ఓకే, సో ఇప్పుడు మీరు క్లియర్గా చూసుకున్నట్టయితే ఈ ర్యాంకింగ్స్ ఎవరు అనౌన్స్ చేశారు అంటే మన ఎడ్యుకేషన్ మినిస్టర్, యూనియన్ ఎడ్యుకేషన్ మినిస్టర్ అనేది ఈ ర్యాంకింగ్స్ని విడుదల చేశారనమాట. సో ఇక్కడ ఐఐటి మద్రాస్ ఎందుకు డామినేట్ చేస్తుంది అంటే దానికంటూ ఒక స్ట్రాంగ్ అకాడమిక్ రిప్యుటేషన్ అనేది ఉంది. అదే కాకుండా వాళ్ళు క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ని ప్రొవైడ్ చేస్తున్నారు. అండ్ అదే కాకుండా వాళ్ళు ఎఫెక్టివ్ టీచింగ్ మెథడాలజీస్ని యూజ్ చేస్తున్నారు. అండ్ ఈవెన్ వాళ్ళు ప్రాపర్గా రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్లో కూడా ఫోకస్ చేస్తున్నారు. సో మన హైయర్ ఎడ్యుకేషన్లో మనం మంచి స్థానంలో ఉండాలి అంటే ఈ స్టెప్స్ అనేది తీసుకుంటే సరిపోతుంది కదా. సో అదే నేను ఇంతకుముందు చెప్పాను అనమాట. సో వే ఫార్వర్డ్ ఇంకా ఏం చేయొచ్చు అన్నప్పుడు మీరు ఈ 4 పాయింట్స్ అనేది రాస్తే క్లియర్ కట్గా మీకు మంచి మార్క్స్ అనేవి వస్తాయి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసరికి ఏంటి అంటే ఈ ఇంజనీరింగ్ కాలేజెస్ అనేవి ఎక్సలెన్స్ ఎందుకు ఉన్నాయి అంటే ప్రాపర్గా వాళ్ళు ఇన్నోవేషన్లో ఫోకస్ చేస్తున్నారు. మన దగ్గర ఒక ఇంపార్టెంట్ ప్రాబ్లం ఏంటి అంటే మనం టెక్నాలజీ అనేది యూజ్ చేయం అసలు ఎడ్యుకేషన్లో. సో అలా వాళ్ళు ఎడ్యుకేషన్లో ఇన్నోవేషన్ కానీ టెక్నికల్ ఎడ్యుకేషన్ మీద ఎస్పెషల్ స్కిల్ ఇంట్రొడక్షన్ ఆర్ స్కిల్ డెవలప్మెంట్ మీద ఫోకస్ చేయడం వల్ల ఈ కాలేజ్కి అనేది మంచి గుర్తింపు అనేది వచ్చింది. అదే కాకుండా ఈవెన్ సైన్స్లో ఐఏఎస్సి సైన్స్ కూడా ఉంది. సో మిగతా సైన్స్ వాటికంటే ఓన్లీ ఐఏఎస్సి బెంగళూరుకి ఎందుకు ఈ ర్యాంకింగ్ వచ్చింది అంటే సో వీళ్ళు ఎస్పెషల్లీ రీసెర్చ్ మీద ఫోకస్ చేస్తారనమాట. సైన్స్లో ఏంటి అంటే బుక్లో చదువుకోవడమే కాకుండా రీసెర్చ్ మీద ఫోకస్ చేయడం వల్ల ఇంకా క్లాస్ రూమ్ చదువుకునే దానికంటే రీసెర్చ్ చేయడం వల్ల ఎక్కువ తెలుస్తుంది. దాని మీద వీళ్ళు ఫోకస్ చేస్తున్నారు. వాళ్ళు ఏంటి అంటే ఎస్పెషలీ అది కూడా అడ్వాన్స్డ్ సైన్స్ రీసెర్చ్ మీద వీళ్ళు ఫోకస్ చేయడం అయితే జరిగింది. అండ్ అదే కాకుండా ఇంకా మీరు చూసుకున్నట్టయితే మేనేజ్మెంట్ ఐఐఎం అహ్మదాబాద్కి కూడా ఎక్సలెన్స్ ఇన్ మేనేజ్మెంట్ ఎడ్యుకేషన్ వల్ల అది కూడా అనేది నామినేట్ అవ్వడం జరిగింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి హెల్త్ కేర్లో కూడా మనకి ఎయిమ్స్లో కూడా ఈవెన్ మెడికల్ ఎడ్యుకేషన్ అయినప్పటికీ కూడా దానికి మంచి గుర్తింపు అనేది ఇచ్చారు. ఎందుకంటే ఎయిమ్స్ అనేది ఒక ప్రీమియర్ ఇన్స్టిట్యూట్ అనమాట. అది ఏంటి అంటే చాలామంది డాక్టర్స్ తయారు చేస్తూ ఉంటుంది. సో హెల్త్ కేర్ సెక్టార్లో డాక్టర్స్ అనేది చాలా ఇంపార్టెంట్ కదా. సో అలా అది చేసే ఇంపార్టెంట్ దానివల్ల అంటే షేపింగ్ ఆఫ్ హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ చేస్తుంది కాబట్టి సో తనకు కూడా లైక్ ఎయిమ్స్కి కూడా ఈ అవార్డు అనేది రావడం జరిగింది, ఈ ర్యాంకింగ్ అనేది. సో అంతే అండి. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఎన్ఐఆర్ఎఫ్ అనేది ఒక మెథడాలజీ బేస్డ్ ర్యాంకింగ్ అనమాట. సో ఇక్కడ 5 పారామీటర్స్ తీసుకొని వాళ్ళ ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇది ఎవరు ఇస్తారు అంటే మినిస్టర్ ఆఫ్ ఎడ్యుకేషన్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. అదే కాకుండా ఈ ర్యాంక్స్ మొట్టమొదటిసారిగా ఎప్పుడు స్టార్ట్ చేశారు అంటే 2015వ సంవత్సరంలో స్టార్ట్ చేయడం అయితే జరిగింది. సో ఇవి తెలుసుకుంటే సరిపోతుంది. సో ఇక్కడ ఈ పారామీటర్స్ ఏంటి అంటే ఫస్ట్ వచ్చేసి టీచింగ్, లెర్నింగ్ అండ్ రిసోర్సెస్. ఫర్ ఎగ్జాంపుల్ స్టూడెంట్ స్ట్రెంత్ ఎంత ఉన్నారు క్లాస్లో, ఆ స్టూడెంట్కి తగ్గ ఫ్యాకల్టీ రేషియో ఎంత ఉంది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఫ్యాకల్టీ పిహెచ్డి ఎంతమంది చేస్తున్నారు. అదే కాకుండా ఫినాన్షియల్ రిసోర్సెస్ వాళ్ళకి ఎలా వస్తున్నాయి, వాటి ఎలా యూటిలైజ్ చేస్తున్నారు, ఈవెన్ ఆన్లైన్ ఎడ్యుకేషన్ మీద ఫోకస్ చేస్తున్నారా లేదా. సో ఇది వచ్చేసి ఏంటంటే ఫస్ట్ పారామీటర్. నెక్స్ట్ పారామీటర్ వచ్చేసి రీసెర్చ్ అండ్ ప్రొఫెషనల్ ప్రాక్టీస్. వాళ్ళు ఎన్ని పబ్లికేషన్ చేస్తున్నారు అంటే ఫ్యాకల్టీ కాకుండా స్టూడెంట్స్ ఎంతమంది ఎన్ని పబ్లికేషన్స్ చేస్తున్నారు సో యూనివర్సిటీ నుంచి. అండ్ అదే కాకుండా పేటెంట్స్ కానీ రీసెర్చ్ ప్రాజెక్ట్స్ మీద ఎంతమంది వర్క్ చేస్తున్నారు, అది సెకండ్ క్రైటీరియా. అండ్ థర్డ్ వన్ వచ్చేసి గ్రాడ్యుయేషన్ అవుట్కమ్. సో గ్రాడ్యుయేషన్ అయిపోయిన తర్వాత ఎంతమందికి ప్లేస్మెంట్స్ వచ్చాయి, ఎంతమందికి జాబ్ ఆపర్చునిటీస్ వచ్చాయి, అవి ఎక్కడెక్కడ వచ్చాయి. అండ్ నెక్స్ట్ వచ్చేసి యూనివర్సిటీలో ఎగ్జామినేషన్స్ ఎలా కండక్ట్ చేస్తున్నారు. సో జాబ్ వచ్చిన వాళ్ళకి నార్మల్గా యావరేజ్ శాలరీ ఎంత వచ్చింది, దాని బేస్డ్ మీద కూడా ఒక క్రైటీరియా అనేది తీసుకొచ్చారు. అండ్ ఫోర్త్ వన్ వచ్చేసి అవుట్ రీచ్ అండ్ ఇంక్లూసివిటీ. సో ఆ యొక్క ఇన్స్టిట్యూట్లో ఓన్లీ ఒక రీజన్కి సంబంధించిన వాళ్ళే స్టూడెంట్స్గా ఉన్నారా, లేకపోతే డిఫరెంట్ డైవర్స్ ఏరియాస్ నుంచి వచ్చారా. సో ఉమెన్ ఎంతమంది ఉన్నారు, సోషల్లీ అండ్ ఎకనామికల్లీ వీకర్ సెక్షన్స్ ఎంతమంది అక్కడ జాయిన్ అయ్యారు. సో ఆ డేటా బట్టి కూడా ఒక క్రైటీరియా అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి పర్సెప్షన్. పర్సెప్షన్ అంటే ఏం లేదంటే పియర్ గ్రూప్స్. పియర్ గ్రూప్స్ అంటే క్లాస్ రూమ్లో ఉన్న స్టూడెంట్స్ కానీ క్లాస్కి వెళ్ళే ఫ్యాకల్టీ కానీ సో ఎలా వాళ్ళని ప్రోత్సహిస్తున్నారు, సో వాళ్ళకు ఒక పియర్ గ్రూప్ ఉంది అని నమ్మకం కలిగి సో వాళ్ళు ఎలా అడ్వాన్స్మెంట్ చేస్తున్నారు, వాళ్ళ యొక్క స్కిల్స్ ఎన్హాన్స్ అవ్వడానికి పియర్ గ్రూప్ యొక్క రోల్. సో దాన్ని బట్టి కూడా వాళ్ళు ఒక క్రైటీరియా తీసుకొచ్చారు. సో ఈ 5 పాయింట్స్ బేస్ చేసుకొని ఒక ఇన్స్టిట్యూట్కి ర్యాంకింగ్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అందులో టాప్ వచ్చింది ఏంటి, ఐఐటి మద్రాస్. క్లియరే కదా. ఎడ్యుకేషన్ జిఎస్ పేపర్ 2 హైయర్ ఎడ్యుకేషన్ గవర్నెన్స్లో ఉంటుంది, ఎడ్యుకేషన్ హెల్త్ అవన్నీ.
సో నెక్స్ట్ వచ్చేసి డిస్ఇన్ఫర్మేషన్, ఏఐ అండ్ సైబర్ చక్రవ్యూహ్. సో ఇది ఏంటి అంటే మనం డీప్ ఫేక్స్ అంటే ఐడియా ఉంది కదా. సో ఒక ఫోటో తీసుకొని ఆ ఫోటోని వేరే ఇమేజ్తో మార్పిడి చేస్తూ ఉంటారు. ఒకవేళ వీడియో ఒక మూవీలో ఉంటుంది, ఈవెన్ మీ అందరికీ తెలిసే ఉంటుంది, ధృవ మూవీలో లాస్ట్కి పేటెంట్ అనేది ఆ అమ్మాయి పేరు మీద రావాలని చెప్పి జస్ట్ వాయిస్ అనేది ఒక వర్డ్ని ఇంకొక వర్డ్తో రీప్లేస్ చేస్తారు. అవే డీప్ ఫేక్స్ అనమాట. సో ఏంటి అంటే ఈ ఆర్టికల్ అసలు రీసెంట్గా మనకి ఒలింపిక్స్ అయితే ఎండ్ అయింది కదా. సో ఒలింపిక్స్ ఎండ్ అయినప్పటికీ ఈసారి మనకి చాలా తక్కువ మెడల్స్ అయితే వచ్చాయి. సో ఈవెన్ విఘ్నేష్ మీద కూడా కొన్ని ఆరోపణలు, లైక్ తను 100 grams ఆఫ్ వెయిట్ ఎక్కువ ఉందని చెప్పి తను డిస్క్వాలిఫై చేశారు. సో దాని మీద ఏంటంటే చాలా మంది వార్తలు వస్తూనే ఉన్నాయి. అయినప్పటికీ ఏంటి అంటే ఈసారి ఒలింపిక్స్ మీద అసలు మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ ఎక్కడా స్ప్రెడ్ అవ్వకుండా ఓకే సాఫీగా జరిగిపోయింది అని చెప్పి ఆర్టికల్తో చెప్పింది. అయినప్పటికీ ఏంటి అంటే ఇంతకుముందు మనకి మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ వల్ల కమ్యూనల్ వైలెన్స్ అయింది, లా అండ్ ఆర్డర్ సరిగా ఉండదు, పీస్ అండ్ స్టెబిలిటీ అసలు ఉండదు. సో అలాంటప్పుడు మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి? అదే కాకుండా ఇంతకుముందు జరిగిన హిస్టరీ అంటే మనకు ఆల్రెడీ లెసన్స్ అయితే ఉన్నాయి, కొన్ని మాల్వేర్స్ అన్ని అటాక్ అయినప్పుడు. సో అప్పుడు తీసుకున్న లెసన్స్ ఏంటి, అవి బాగా ఎలా ఇంప్లిమెంట్ చేయాలి, ఫ్యూచర్లో అలా జరగకుండా ఏం చేయాలి? సో అదండి ఆర్టికల్ చెప్పింది. సో ఈ ఆర్టికల్ వచ్చేసి మనకి జిఎస్ పేపర్ 3లో సైన్స్ అండ్ టెక్నాలజీ ఉంటుంది కదా. సో ఆ సైన్స్ అండ్ టెక్నాలజీలో మనకి యూస్ అవుతుంది అనమాట. ఎస్పెషలీ మీరు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద ఎవ్రీ ఇయర్ ఒక క్వశ్చన్ అయితే వస్తుంది. సో ఈసారి 2024 ప్రిలిమ్స్లో మెటావర్స్ మీద క్వశ్చన్ వచ్చింది, అంతకంటే ముందు ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ మీద క్వశ్చన్ వచ్చింది. సో మీరు ఈ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద చాలా చాలా ఫోకస్ చేయాలన్నమాట. సో దీని మీద మీకు ప్రిలిమ్స్ వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయి. అండ్ ఈవెన్ ఎస్ఏ కూడా ఇంతకు ముందు అయితే 2022లో ఎస్ఏ కూడా వచ్చిందనమాట. సో మళ్ళీ రిపీట్ అవ్వదు అని అయితే ఎలాంటిది లేదు. సో రిపీట్ అవ్వచ్చు క్వశ్చన్స్ కూడా. సో అందుకని ఈ థీమ్ మీద మీరు చాలా చాలా ఫోకస్ చేయాలి, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్. ఒకసారి మనం ఈ ఆర్టికల్ని చూసుకున్నట్టయితే ఈ సంవత్సరం 2024లో మనకి చాలానే సెక్యూరిటీ థ్రెట్స్ వచ్చాయి. ఫర్ ఎగ్జాంపుల్ రీసెంట్గా మైక్రోసాఫ్ట్ కూడా ఏంటి అంటే ఒక యాంటీ సైబర్ వేర్ టెక్నాలజీని ఏంటిది ఇన్స్టాల్ చేయడం వల్ల ఏంటంటే ఒక 2 రోజుల వరకు మైక్రోసాఫ్ట్ అసలు పని చేయకపోవడం వల్ల ఎయిర్పోర్ట్స్లో కానీ, బ్యాంకింగ్లో కానీ, హెల్త్లో కానీ, హాస్పిటల్స్లో కానీ మొత్తం సర్వీసెస్ అన్ని స్టాల్ అవ్వడం వల్ల చాలా వరకు మనకి ఎకనామిక్ లాసెస్ అనేవి జరిగాయి అన్నమాట. సో అదే కాకుండా ఏంటి అంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ యూజ్ చేసుకొని డిస్ఇన్ఫర్మేషన్, మిస్ఇన్ఫర్మేషన్ కూడా చాలా వైరల్గా స్ప్రెడ్ అవుతూ ఉంటాయి సోషల్ మీడియాలో. సో ఏంటి అంటే సో ఈ ఆర్టికల్ ఏం చెప్తుందంటే 33rd సమ్మర్ ఒలింపిక్స్ అయితే జరిగాయి. సో వీటి మీద అసలు మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవ్వకుండా మన గవర్నమెంట్ చాలా జాగ్రత్తలు తీసుకుంది అని చెప్పడం అయితే జరిగింది. సో ఇక్కడ మీరు చూసినట్టయితే అసలు ఇలా మిస్ఇన్ఫర్మేషన్ కానీ, డిస్ఇన్ఫర్మేషన్ కానీ అసలు స్ప్రెడ్ అవ్వడం వల్ల ఏమవుతుంది అంటే సొసైటీలో అన్రెస్ట్ అనేది పెరుగుతుంది. అంటే పీస్ ఉండదు, స్టెబిలిటీ ఉండదు, అసలు ఏంటి లా అండ్ ఆర్డర్ మెయింటైన్ చేయలేము, కమ్యూనల్ వైలెన్స్ అవుతుంది. సో అలా జరగకుండా మనం ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని చెప్పి ఈ ఆర్టికల్ అయితే క్లియర్గా చెప్తుంది. సో ఒక్కసారి డీటెయిల్స్ చూసినట్టయితే ఏఐ అనేది చాలా ఇంపార్టెంట్ రోల్ ప్లే చేస్తుంది డిస్ఇన్ఫర్మేషన్ స్ప్రెడ్ అవ్వడంలో. ఫర్ ఎగ్జాంపుల్ తైవాన్లో ఏంటంటే ఒక డిజిటల్ కంటెంట్ని మ్యానిపులేట్ చేయడం వల్ల ఏంటంటే సొసైటల్ అన్రెస్ట్ అనేది జరిగింది. సో ఇలా మీరు ఆన్సర్స్ రాసినప్పుడు ఇలాంటి కేస్ స్టడీస్, ఇంటర్నేషనల్ రిలేషన్స్లో కేస్ స్టడీస్ తీసుకొని రావడం వల్ల మీకు చాలా మంచి మార్క్స్ వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇక్కడ వచ్చేసి తైవాన్లో రీసెంట్గా జరిగింది. అదే కాకుండా ఇప్పుడు చూసుకున్నట్టయితే సైబర్ సెక్యూరిటీలో విజిలెన్స్ అనేది ప్రాపర్గా లేదు మనకి. సో అదొక ఇంపార్టెంట్ ప్రాబ్లం అనమాట. సో అలా మిస్ఇన్ఫర్మేషన్ ఎస్పెషలీ హై ప్రొఫైల్ ఈవెంట్స్ ఆర్ హై ప్రొఫైల్ ఉన్న మనుషుల మీద ఇలా జరిగింది అనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్ మనకు తెలుసు అమితాబ్ బచ్చన్ కానీ, రితిక్ రోషన్ కానీ, వాళ్ళు చాలా హై ప్రొఫైల్ ఉన్న పీపుల్. సో వాళ్ళ పేరు మీద మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అయితే ఏంటిది, సో నేమ్ అండ్ షేమ్ జరుగుతుంది. అదే కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మన సీరియస్ ఉన్నారు, చీఫ్ డిఫెన్స్ స్టాఫ్, అతని పేరు మీద ఏదైనా మిస్ఇన్ఫర్మేషన్, డిస్ఇన్ఫర్మేషన్ అనేది స్ప్రెడ్ అవుతే ఎంటైర్ మన నేషనల్ సెక్యూరిటీకే థ్రెట్. సో అదనమాట ఇక్కడ చెప్పిన ఇంపార్టెంట్ పాయింట్. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి ఇంతకుముందు వనాక్రై అని ఒక పాస్ట్లో సైబర్ అటాక్ అనేది జరిగింది. సో ఇక్కడ ఏంటి అంటే మీరు ఫోకస్ చేయాల్సింది ఇంతకుముందు ఇండియాలో ఎలాంటి సైబర్ అటాక్స్ జరిగాయి, వాటి వల్ల ఏం జరిగింది, అక్కడ ఇన్వాల్వ్ అయిన మాల్వేర్ కానీ, బగ్స్ కానీ ఏంటో అవి చూసుకుంటే మీకు సరిపోతుంది. సో ఇక్కడ ఈ ఆర్టికల్లో వనాక్రై అనే ఎగ్జాంపుల్ ఇచ్చారు. దానివల్ల ఏంటి అంటే లాంగ్ టర్మ్ స్ట్రాటజీస్, థ్రెడ్స్ అవన్నీ మనకు జరిగాయి. సో అక్కడ నుంచి మనం నేర్చుకున్న పాఠాలు అనేవి ఏంటి, సో ఫ్యూచర్లో అలాంటి జరగకుండా ఎలా
మనం ప్రొటెక్ట్ చేసుకోవాలన్నట్టు మన ఇక్కడ ఆర్టికల్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ టాపిక్ వచ్చేసి మోర్ అండ్ బెటర్. ఇదేంటి అంటే నిఫా వైరస్ గురించి చెప్తున్నారు. ఓకే, నిఫా వైరస్ రీసెంట్గా మన కేరళలో వచ్చింది కదా. సో కేరళలో వచ్చినందుకు ఏంటి అంటే కేరళ స్టేట్ గవర్నమెంట్ చాలా స్టెప్స్ తీసుకున్నారు. సో ఈవెన్ డిస్ట్రిక్ట్ కలెక్టర్స్, హెల్త్ మినిస్ట్రీ ఆఫ్ కేరళ వాళ్ళందరూ చాలా మంచి స్టెప్స్ తీసుకొని దాన్ని కంట్రోల్ చేయడానికి చాలా ట్రై చేశారు అండ్ దే కంట్రోల్డ్ ఇట్. సో ఇప్పుడు మనకున్న ప్రాబ్లం ఏంటి అంటే జికా వైరస్. సో ఈ జికా వైరస్ అనేది స్ప్రెడ్ అనేది అవుతుంది ఎక్కడంటే పూణే, మహారాష్ట్రలో. సో ఇక్కడ ఈ స్టేట్ గవర్నమెంట్ తీసుకున్న స్టెప్స్ ఏంటో మనం తీసుకొని ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం వల్ల మనం కూడా సక్సెస్ స్ట్రాటజీస్ అనేది చేయొచ్చు అని చెప్పి ఆర్టికల్ క్లియర్గా ఇవ్వడం జరిగింది. సో ఈ టాపిక్ వచ్చేసి మీరు ఎక్కడ చదువుకుంటారు అంటే సైన్స్ అండ్ టెక్నాలజీలో డిసీజెస్ అనే చాప్టర్లో చదువుకుంటారు. సో ఇక్కడ మనం క్లియర్గా చూసినట్టయితే ఈ ఆర్టికల్ ఏం చెప్తుంది అంటే జికా వైరస్ కేసెస్ అనేవి చాలా ఎక్కువ అవుతున్నాయి పూణే, మహారాష్ట్రలో అని చెప్తున్నారు. సో ఎస్పెషలీ వల్నరబుల్ ఎవరు ఎక్కువ బాధపడతారు అంటే ప్రెగ్నెంట్ ఉమెన్. ఎందుకంటే ప్రెగ్నెంట్ ఉమెన్ వాళ్ళ గర్భంలో చిన్న పిల్లలు ఉంటారు కదా. సో వాళ్ళు ఏంటి అంటే ఈ వైరస్ అనేది తల్లి నుంచి శిశువుకి అనేది ట్రాన్స్మిట్ అవ్వడం వల్ల వాళ్ళ యొక్క తల అనేది డెవలప్ అవ్వదు. అదే కాకుండా ఇఫ్ ఇన్ కేస్ ఆ టైంలో ఓకే ప్రాపర్గానే బేబీ గ్రోత్ ఉంది అనుకుంటే అట్లీస్ట్ 2 to 3 years వరకు ఏంటంటే వాళ్ళకి ప్రాపర్గా టీ సెల్ ప్రొడక్షన్ అనేది ఉండదు. అసలు ఇమ్యూన్ సిస్టమ్ అనేది మొత్తం ఫెయిల్ అయిపోతుంది అనమాట. దానివల్ల పిల్లలకి చాలా ప్రాబ్లం అనేది అవుతుంది. సో ఇన్ కేస్ అది కూడా కాలేదు అంటే గిలియన్ బ్యారీ సిండ్రోమ్ కూడా వచ్చే ఛాన్సెస్ చాలా ఉంటాయి. సో ఇలా జికా వైరస్ రావడం వల్ల 3 టైప్ ఆఫ్ ఇన్ఫెక్షన్స్ డిసీజ్ అనేవి చిన్నపిల్లల్లో రావడం జరుగుతుంది. దానివల్ల ఏంటి అంటే వాళ్ళకి లాంగ్ టర్మ్లో చాలా హెల్త్ రిస్క్ అనేది ఉంటుంది. సో ఏముంటాయి, ఫస్ట్ వచ్చేసి మైక్రోసెఫాలే, నెక్స్ట్ వచ్చి న్యూరోలాజికల్ ఇంపైర్మెంట్స్, దీన్ని మనం గులియన్ బ్యారీ సిండ్రోమ్ అని అనడం జరుగుతుంది. సో ఇక్కడ ప్రాబ్లం ఏంటి అంటే ప్రెగ్నెన్సీ వచ్చిన తర్వాత వాళ్ళకి జికా వైరస్ వచ్చిందో రాదా అని చెప్పి ప్రాపర్గా టెస్టింగ్ అనేది లేదు. సో ప్రాపర్గా టెస్టింగ్ లేకుండా డిలే చేసినప్పుడు ఏంటంటే చాలా మందికి శిశువుల్లో ఇలాంటి ప్రాబ్లమ్స్ కనిపిస్తున్నాయని చెప్పి క్లియర్గా అయితే చెప్పారు. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ పాయింట్ వచ్చేసి ఏంటి అంటే మన కేరళలో కేరళ గవర్నమెంట్ ఎలా హ్యాండిల్ చేశారు నిఫా వైరస్ని, వాళ్ళు ఎలాంటి స్టెప్స్ తీసుకున్నారు. సో అలాగే మనం కూడా స్టెప్స్ తీసుకొని ఇక్కడ మహారాష్ట్రలో ఈ యొక్క జికా వైరస్ని అరికట్టడానికి ట్రై చేయాలని చెప్తున్నారు. అదే కాకుండా ఏంటి అంటే ట్రాన్స్మిషన్ ఎలా అవుతుందో అవేర్నెస్ అనేది తీసుకురావాలి. సో ఒకసారి ఒక మనిషికి జికా వైరస్ వచ్చిన తర్వాత ఇంకో మనిషికి ఎలా సోకుతుందో దాని మీద కొంచెం అవగాహన అనేది ఉండాలి. ఎస్పెషల్లీ ఎవరైతే ప్రెగ్నెంట్ కావాలని చెప్పి ప్లాన్ చేసుకుంటారో సో వాళ్ళకి కంపల్సరీ ట్రాన్స్మిషన్ ఎలా జరుగుతుందో చూడాలి. సో ఏంటంటే మదర్ నుంచి చైల్డ్కే కాకుండా బ్లడ్ ట్రాన్స్మిషన్స్ అయినప్పుడు లేకపోతే సెక్షువల్ కాంటాక్ట్ అయినప్పుడు సో అలా కూడా మనకి ఈ వైరస్ అనేది సోకడం జరుగుతుంది. కాబట్టి క్లియర్ కట్గా వేస్ ఆఫ్ ట్రాన్స్మిషన్ అనేది తెలుసుకోవాలి. సో ఇక్కడ మీరు కొన్ని ఫ్యాక్ట్స్ చూసుకున్నట్టయితే జికా వైరస్ అనేది ఒక మస్కిటో బార్న్ ఫ్లేవీ వైరస్ అనమాట. సో ఆ వైరస్ వచ్చేసి ఏడెస్ ఈజిప్టి మస్కిటో అనేది కుట్టడం వల్ల వస్తుంది. అండ్ ఇది ఎలా ట్రాన్స్మిట్ అవుతుందంటే మదర్ నుంచి ఫీటస్కి, అలాగే సెక్షువల్ కాంటాక్ట్, నెక్స్ట్ వచ్చేసి ట్రాన్స్మిషన్ ఆఫ్ బ్లడ్ అండ్ బ్లడ్ కాంపోనెంట్స్ని ట్రాన్స్మిషన్ చేసినప్పుడు కూడా వస్తుంది అనమాట. సో అసలు ఈ వైరస్ స్పెషాలిటీ ఏంటంటే ఈ వైరస్లో డిఎన్ఏ ఉండదు, ఓన్లీ ఆర్ఎన్ఏ మాత్రమే ఉంటుంది. సో ఇక్కడ మీకు క్వశ్చన్ ఎలా అడుగుతారు అంటే జికా వైరస్లో డిఎన్ఏ జీనోమ్ ఉంటుంది అంటారు, కానీ తప్పు. కాకపోతే అక్కడ ఆర్ఎన్ఏ ఉంటుంది, డిఎన్ఏ ఉంటుంది. సో ఇలా మీకు యూపీఎస్సీ అనేది కన్ఫ్యూజ్ చేస్తుంది క్వశ్చన్స్ అడిగేటప్పుడు. అండ్ ఇక్కడ గులియన్ బ్యారీ సిండ్రోమ్ వచ్చేసి ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాము. అది ఏంటంటే నర్వస్ సిస్టమ్ మీద ఇంపాక్ట్ అని చూపిస్తుంది. దానివల్ల ప్రాపర్గా మజిల్ మూవ్మెంట్ ఉండదు, ఎక్కువ బాడీ పెయిన్స్ ఉంటాయి అండ్ టెంపరేచర్ కూడా ఎక్కువ ఉంటుంది. మనము టచ్ సెన్సేషన్స్ మీద కూడా వాళ్ళకి ఇంపాక్ట్, టచ్ సెన్స్ వాళ్ళకి సరిగ్గా ఉండదు అనమాట. అండ్ నెక్స్ట్ వచ్చేసి మైక్రోసెఫాలి అంటే ఏంటంటే తల చాలా చిన్నగా ఉంటుంది కంపేర్ టు నార్మల్ సైజ్. అండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ టాపిక్ వచ్చేసి ఎన్సీఆర్టీ అనేది చాలా షార్ట్ ఫాల్స్ అనేది ఫైండ్ అవుట్ చేసింది. ఎక్కడంటే కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్. సో మనకి కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్ అంటే ఏంటంటే ఎస్పెషల్ షెడ్యూల్ ట్రైబ్స్ వాళ్ళకి అక్కడ అంటే ఎస్టీ జాతి వాళ్ళ ఆడపిల్లలకి రెసిడెన్షియల్ స్కూల్స్ అనమాట. అది కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాస్. సో ఇక్కడ ఎన్సీఆర్టీ అనేది ఒక స్టడీ చేసింది. ఆ స్టడీలో ఏంటి అంటే 254 స్కూల్లో ఈ స్టడీ చేయగా అది ఏం తెలుసుకుంది అంటే ప్రాపర్గా ట్రాన్స్పరెన్సీ అనేది లేదు. సో వాళ్ళకి వచ్చిన ఫండ్స్ ఎలా యూజ్ చేస్తున్నారో ప్రాపర్ ఆడిట్ అనేది లేదు. అదే విధంగా ఏంటంటే టీచర్స్ షార్టేజ్గా ఉన్నారు.
అదే కాకుండా టీచర్స్కి అక్కడ రిక్రూట్ చేసుకున్న వాళ్ళకి చాలా తక్కువ సాలరీస్ అనేది ఇస్తున్నారు. అండ్ ప్రాపర్గా వాళ్ళకి సేఫ్టీ అండ్ సెక్యూరిటీ కూడా లేదు అని చెప్పి క్లియర్గా ఈ రిపోర్ట్ అనేది చెప్పడం జరిగింది. సో ఇక్కడ మీరు చూసుకున్నట్టయితే ఫండ్ యూటిలైజేషన్ ట్రాన్స్పరెన్సీ లేదని చెప్తున్నారు. అసలు దానివల్ల ఏంటి అంటే ఎడ్యుకేషన్ క్వాలిటీ అనేది మనం మెయింటైన్ చేయలేకపోతున్నాము. సో వాళ్ళకి స్టూడెంట్స్కి ఎంతైతే రిసోర్స్ ఉంటుందో ఆ రిసోర్స్ మొత్తం డైవర్ట్ అయిపోతుంది అని చెప్పి ఈ స్టడీ అనేది చెప్పడం జరిగింది. అదే కాకుండా వాళ్ళకి అసలు ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేదు. సో ఫర్ ఎగ్జాంపుల్ ఆడపిల్లలు స్కూల్కి వెళ్ళి అక్కడే ఉండాలి రెసిడెన్షియల్ హాస్టల్స్ అన్నప్పుడు వాళ్ళకి బేసిక్గా రూమ్స్ అనేది ఉండాలి, వాళ్ళకి ప్రాపర్గా ఫుడ్ ఫెసిలిటీ అనేది ఉండాలి, వాష్రూమ్స్ ఉండాలి. సో అవన్నీ ప్రాపర్గా లేవు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అనేది ప్రాపర్గా లేదు అని చెప్తుంది. అండ్ అదే కాకుండా ఏంటంటే టీచర్స్ కూడా చాలా తక్కువగా ఉన్నారు, ఉండాల్సిన నెంబర్ కంటే కూడా చాలా తక్కువగా ఉండడం జరిగింది. అంటే ఏంటంటే మనకి ఇక్కడ ఏం తెలుస్తుంది, ప్రాపర్గా రిక్రూట్మెంట్ చేసుకోవట్లేదు అండ్ ప్రాపర్ స్ట్రాటజీస్ అనేది వాళ్ళు ఫోకస్ చేయట్లేదు. అలాగే అక్కడ ఉన్న ఎక్స్పీరియన్స్డ్ టీచర్స్ కూడా ఉండరు, ఎందుకంటే తక్కువ డబ్బులకి ఎవరు వస్తారు, నార్మల్గా డిగ్రీ అయిపోయిన వాళ్ళు అలా వస్తారు కదా. సో అలా ఏంటంటే వాళ్ళకి తక్కువ సాలరీస్ ఇస్తున్నారు అండ్ నెక్స్ట్ వచ్చేసి ఎక్స్పీరియన్స్డ్ ఫ్యాకల్టీస్ కూడా అక్కడ ప్రాపర్గా ఉండట్లేదు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఏంటి అంటే అక్కడ సేఫ్టీ అండ్ సెక్యూరిటీ అనేది ప్రాపర్గా లేదు. సో ఒక స్కూల్ ఉన్నప్పుడు దానికి ఒక బౌండరీ ఉండాలా, దానికి ఒక గేట్ ఉండాలి, దానికి ఒక తాళం ఉండాలి. సో ఎవరు నార్మల్గా రాకుండా లోపలికి రాకుండా ఏంటంటే ప్రాపర్గా మనకి బిల్డింగ్స్ అనేవి ఉండాలి కదా. సో అవన్నీ ప్రాపర్గా లేవు అని అయితే చెప్తున్నారు. అసలు సేఫ్టీ ప్రోటోకాల్స్ అసలు ఏవి ఫాలో అవ్వట్లేదు అని చెప్తున్నారు. సో ఇదన్నమాట ఈ ఆర్టికల్. సో ఇక్కడ రికమెండేషన్స్ వచ్చేసి ఓన్లీ ఫర్ గర్ల్స్ కస్తూర్బా. ఎన్సీఆర్టీ ఏంటి అంటే నార్మల్గా ఇప్పుడు స్కూల్స్ మీద వాళ్ళు రీసెర్చ్ చేస్తూ ఉంటారు. సో అలా రీసెర్చ్ చేసినప్పుడు ఏంటి అంటే ఈ స్కూల్స్ మీద, ఎందుకంటే గవర్నమెంట్ ఫండింగ్ ఇస్తుంది వాళ్ళకి, ఒక గవర్నమెంట్ ఫండ్స్ని ఎలా యూటిలైజ్ చేసుకున్నారు, బాగా యూటిలైజ్ చేస్తున్నారా లేదా, ప్రాపర్ క్వాలిటీ మనం ఎన్సీఆర్టీ బుక్స్ చదువుతారు ఎందుకంటే వాళ్ళు క్వాలిటీ అనేది ప్రొవైడ్ చేస్తారు. సో ఎస్పెషల్లీ ఈ స్కూల్స్లో క్వాలిటీ ఆఫ్ ఎడ్యుకేషన్ ప్రొవైడ్ చేస్తున్నారా లేదా, గవర్నమెంట్ ఫండ్స్ వేస్ట్ అవుతున్నారా లేదా అని చెప్పి స్టడీ చేయడం వల్ల అక్కడ వాళ్ళకి ఈ లూప్ హోల్స్ అనేది తెలిసాయి అనమాట. అండ్ ఇవే కాకుండా కొన్ని ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అయితే ఉన్నాయి ఈరోజు. సో జస్ట్ ఒకసారి వాటిని చూద్దాము, క్లియర్గా మీకు ఒక ఐడియా అనేది వస్తుంది. సో ఇక్కడ వచ్చేసరికి ఏంటి అంటే స్టాంపెడ్ అనేది జరిగింది ఒక టెంపుల్ బీహార్లో ఒక టెంపుల్లో తొక్కిసలాట స్టాంపెడ్ అంటే. సో అక్కడ ఏంటి అంటే మీరు చూసుకోవాల్సింది క్రౌడ్ మేనేజ్మెంట్. సో మీరు ఐఏఎస్ ఆఫీసర్స్ ఐపీఎస్ ఆఫీసర్స్ అయిన తర్వాత ఏంటంటే నార్మల్గా కొన్ని ఈవెంట్స్ అనేది వస్తాయి, ఇలాంటి రథయాత్రలు కానీ టెంపుల్స్లో సమ్ మేళాలు అలా వచ్చినప్పుడు ఏంటంటే మీరు ప్రాపర్గా క్రౌడ్ని ఎలా మేనేజ్ చేస్తున్నారు అది కూడా చాలా ఇంపార్టెంట్, అది మీరు నేర్చుకోవాలన్నమాట ఇప్పటి నుంచి. సో ఇలా జరగకుండా ఉండాలి అంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలని మీరు ఆలోచించాలి. అండ్ నెక్స్ట్ టాపిక్ వచ్చేసి 26 ఫ్రమ్ ఆఫ్ఘనిస్తాన్ గ్రాంటెడ్ సిటిజన్షిప్ సర్టిఫికేట్ అండర్ సిఏఏ. సిఏఏ అంటే ఏంటంటే సిటిజన్షిప్ అమెండ్మెంట్ యాక్ట్. సో ఈ యాక్ట్ వల్ల ఏంటి అంటే 6 కమ్యూనిటీస్ ఫ్రమ్ 3 కంట్రీస్ ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్ అండ్ పాకిస్తాన్ వాళ్ళకి సిటిజన్షిప్ ప్రొవైడ్ చేస్తారని చెప్పారు కదా. సో అందులో ఏంటంటే ఇప్పుడు ఆఫ్ఘనిస్తాన్కి చెందిన 26కి ఇక్కడ వాళ్ళకి సర్టిఫికేట్ అనేది ఇవ్వడం జరిగింది అని చెప్తున్నారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇండియన్ కోస్ట్ గార్డ్ బీవ్స్ అప్ మ్యారిటైమ్ సర్విలెన్స్. సో మీ అందరికీ తెలుసు ఇండియా బంగ్లాదేశ్ మధ్యలో గొడవలు, అంటే బంగ్లాదేశ్లో పరిస్థితి బాగాలేదు కాబట్టి బంగ్లాదేశ్ నుంచి ఇండియాకి చాలామంది రావడానికి ట్రై చేస్తున్నారు. సో ఎస్పెషల్లీ ఏంటి అంటే ఈ బంగ్లాదేశ్ ఇండియా బార్డర్ దగ్గర మనం కూడా భద్రతని పెంచాము అని చెప్పి ఆర్టికల్ చెప్తుంది అనమాట, అంతకుమించి ఇంకేం లేదు. జస్ట్ అక్కడ ఇండియన్ కోస్ట్ గార్డ్ అంటే ఏంటో చూసుకుంటే సరిపోతుంది. అండ్ ఇంకా మిగతా ఆర్టికల్స్ చూసుకున్నట్టయితే ఈ కస్తూర్బా గాంధీ ఆర్టికల్ అని చెప్పాను కదా. ఓకే, ఇవండి ఈరోజు వచ్చిన ఇంపార్టెంట్ ఆర్టికల్స్ ఫ్రమ్ యువర్ న్యూస్ పేపర్. సో ఈ ఆర్టికల్స్ చూసుకుంటే మీరు గ్రూప్స్ కానీ టీఎస్పీఎస్సీ కానీ ఏపీఎస్సీ కానీ ఈవెన్ మన యూపీఎస్సీ కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. సో ఈ విధంగా మీరు ప్రతి ఒక్క ఆర్టికల్ అనలైజ్ చేయడం వల్ల మీరు మెయిన్స్ ఆన్సర్స్ కూడా బాగా రాయగలరు. సో ఇంతటితో నేను ముగిస్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్. సో కంపల్సరీ మన ఈ క్లాస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి అండ్ మన ఈ న్యూ ఛానల్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.